ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్కీ బెల్స్. నా పేరు సుష్మా. నా యూట్యూబ్ ఛానల్లో మీతో ఐటీ జాబ్స్ గురించి, ఐటీ టెక్నాలజీస్ గురించి, ఐటీ ఇంటర్వ్యూస్ గురించి, ఐటీ కల్చర్ గురించి ఒక ఐటీ ఎంప్లాయీగా నా అనుభవాలను నేను మీతో షేర్ చేసుకుంటాను నా యూట్యూబ్ ఛానల్లో. ఇఫ్ మీరు మొదటిసారిగా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ విలువైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే మరి ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే అందరికీ అసలు ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. స్టూడెంట్స్కి కానీ, ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్కి రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ, వేరే ఐటీ జాబ్ కాకుండా వేరే ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, అసలు ఈ సాఫ్ట్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అసలు ఏం జాబ్ చేస్తారు, వీళ్ళు అసలు ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని టైప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఎంతమంది వర్క్ చేస్తే ఒక ప్రాజెక్ట్ అనేది అవుతుంది, అండ్ అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారు, అసలు వీళ్ళ డిఫరెన్సెస్ ఏంటి, అసలు వీళ్ళకి శాలరీస్ అనేవి ఎంత ఉంటాయి, వీళ్ళ కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది, ఇలాంటి ఐటీ ఇండస్ట్రీ ఓవర్వ్యూ అనేది నేను ఈరోజు మీకు క్విక్గా ఇవ్వబోతున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం కొన్ని పర్టికులర్ టాపిక్స్ గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నానో నేను మన 2 days అజెండా ఏంటో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం వచ్చేసి అసలు ఈ ఐటీ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు డిఫరెంట్ రోల్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు, హూ డస్ వాట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ జాబ్ రోల్ అండ్ డిస్క్రిప్షన్స్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారు, ఇంజనీర్స్ అంటారు, వీళ్ళకి మెయిన్గా ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో ఈరోజు మనం ఈ 4 points గురించి క్విక్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ మోర్ డీటెయిల్స్. ఫస్ట్ మనం ఏంటంటే అసలు వాట్ ఈస్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అనేది తెలుసుకుందాం. సో ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్స్, ఒక సెట్ ఆఫ్ సబ్ ఆపరేషన్స్ని కలిపి ఒక మెయిన్ ఆపరేషన్స్ కోసం మనం పెట్టుకున్న ఒక ప్లాన్ అనేదాన్ని ప్రాజెక్ట్ అని అంటారు. సో ఇందులో 3 type ఆఫ్ ప్రాజెక్ట్స్ మెయిన్గా ఐటీలో ఉంటాయి. సో ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, అండ్ సెకండ్ వచ్చేసి వెబ్సైట్, అండ్ థర్డ్ వచ్చేసి వెబ్ యాప్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ మూడింటి గురించి డీటెయిల్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అందరూ ఫెమిలియర్గా ఉంటారు, విల్ స్టార్ట్ విత్ మొబైల్ అప్లికేషన్ ప్రాజెక్ట్. సో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే సింపుల్ ఏం లేదు, మనం యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, ఐదర్ నౌకరీ కానీ, ఐదర్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇలాంటి యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, ఐదర్ మీరు ఐఫోన్ యూజరా, ఆండ్రాయిడ్ యూజరా, పర్టికులర్ మీ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో అసలు ఈ యాప్స్ అన్ని పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ అనేది డెవలప్ చేస్తే మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. సో యాప్ డెవలప్మెంట్ అనేది ఈ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో సింపుల్గా అర్థమైపోతుంది కదా. అండ్ ఇందులో వచ్చేసి మళ్ళీ అగైన్ దేర్ ఆర్ 2 type ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. సో మెయిన్గా 2 అనే కాదు ఇంకా ఉంటారు, బట్ బేసిక్గా వచ్చేసి ఈ 2 కేటగిరీస్ పీపుల్ ఉంటారు. అదేంటంటే ఐఓఎస్కి యాప్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఆండ్రాయిడ్కి యాప్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. సో ఐఓఎస్కి యాప్స్ తయారు చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కిల్ సెట్ వచ్చేసి వాళ్ళకు ఎక్స్కోడ్ అని ఒక ప్లాట్ఫామ్ అని ఉండాలి, అండ్ ఆబ్జెక్టివ్-C అనమాట. ఈ 2 వాళ్ళ స్కిల్ సెట్ అనమాట. వీటిని యూజ్ చేసేసే వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళు ఏంటంటే ఇందులో ఎక్లిప్స్ యూస్ చేస్తారు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఆండ్రాయిడ్ స్టూడియో యూస్ చేస్తారు, అలాంగ్ విత్ దట్ జావా యూస్ చేస్తారనమాట. సో ఇది కంప్లీట్గా మొబైల్ యాప్స్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వెబ్సైట్స్ అనే ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వెబ్సైట్స్ అంటే ఏం లేదు, జస్ట్ వ్యూ కోసం ఉండే సైట్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి వెతికాము, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి చూస్తే పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనం ఎంక్వైరీ చేయడానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు, మనం ఏదైనా క్వెరీ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే సబ్మిట్ అనగానే వాళ్ళ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. సో మినిమల్ ఆపరేషన్స్తోని ఎక్కువ వ్యూయింగ్ స్కోప్ అనేవి ఉంటుందన్నమాట ఈ వెబ్సైట్స్లో. సో ఈ వెబ్సైట్స్ని వెబ్సైట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే HTML, CSS, బూస్ట్రాప్ ఉంటే చాలా బెస్ట్, అండ్ అలాంగ్ విత్ దట్ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఈజ్ ద మస్ట్. సో చాలా జావా స్క్రిప్ట్లు ఏదో యాంగులర్లో ఇలాంటి యూస్ చేయాల్సిన అవసరం లేదు, మినిమల్ జావా స్క్రిప్ట్ జస్ట్ చిన్న వ్యాలిడేషన్స్ కోసం, చిన్న ఆపరేషన్స్ కోసం యూస్ చేసే జావా స్క్రిప్ట్ అనేది ఫెమిలియర్ ఉండాలి ఈ వెబ్సైట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో థర్డ్ వన్ వచ్చేసి మెయిన్గా ఐటీ ఇండస్ట్రీలో 60 to 70% అనేది ఈ ప్రాజెక్ట్సే ఉంటాయి. ఇవి వెబ్ యాప్స్ ప్రాజెక్ట్.
సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాము. హూ డస్ వాట్ ఇన్ ఐటీ టెక్నాలజీ, అది అసలు జాబ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి, వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ వాళ్ళ సాలరీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి అని అంటే ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను వన్ బై వన్ చెప్తూ వెళ్తాను, అండ్ ఎలాంగ్ విత్ దట్ వాళ్ళ సాలరీస్ కూడా రివీల్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇనిషియల్ నేను మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏం చెప్పట్లేదు, ఓన్లీ డెవలపర్ ప్రాస్పెక్టివ్. ఒక డెవలప్మెంట్ కావాలంటే ఎంతమంది సెట్ ఆఫ్ పీపుల్ గ్రూప్ కావాలని నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి డిజైనర్ అనమాట. సో డిజైనర్ ఏం చేస్తాడు అని అంటే, నేను ముందు ఆల్రెడీ నా చాలా నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ వీడియోలో చెప్పాను యూఐ డిజైనర్ గురించి అండ్ అదర్ వెబ్ డిజైనర్ గురించి. సో వీళ్ళ మెయిన్ జాబ్ ఏంటంటే అసలు ఒక ప్రాజెక్ట్ యొక్క మోకప్స్ కానీ వైర్ ఫ్రేమ్స్ కానీ ఇస్తారు. ఒక సివిల్ ఇంజనీర్ ఎలా అయితే ఒక ఇల్లు కట్టడానికి బ్లూ ప్రింట్ అనేది ఎలా ఇస్తారో, సో ఇక్కడ కూడా వీళ్ళ జాబ్ అదే. కాకపోతే సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళు బేసిక్ గా వాళ్ళకు కూడా కొన్ని క్యాడ్ టూల్స్ ఉంటాయి, అలా కాకుండా మేము చార్ట్స్ మీద కూడా ఇస్తూ ఉంటాం కదా, అది డిపెండ్స్ ఆన్ దేర్ విష్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఫోటోషాప్ కానీ ఇల్లుస్ట్రేషన్ కానీ ఇలాంటి అడోబ్ టూల్స్ కానీ ఇంకేదైనా వెబ్సైట్ మోకప్స్ ఇవ్వడానికి యూజ్ చేసే టూల్స్ కానీ యూజ్ చేసి డిజైనర్ అనేవాడు ఒక డిజైన్ ని మనకి మోకప్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దగ్గరికి వెళ్తుంది. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే నథింగ్ బట్ మీ. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఈ స్టాటిక్ మోకప్స్ కి లైఫ్ అనేది ఇస్తూ ఉంటాడు. సో లైఫ్ ఇవ్వడం అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు తను ఏంటంటే జస్ట్ ఒక ఫోటో ఇమేజ్ లాంటిది, జస్ట్ ఒక స్టాటిక్ లాంటిది ఇచ్చారు విచ్ యూ కెన్ వ్యూ, కానీ మీరు ఫీల్ చేయలేరు కదా. సో ఇక్కడ ఏంటంటే దానికి లైఫ్ ఇస్తున్నాడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. తను ఏం చేస్తాడంటే కొన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసేసి దాన్ని ఒక వర్కింగ్ వైర్ ఫ్రేమ్ గా ఇస్తా ఉంటాడు నెక్స్ట్ లెవెల్ కి. సో వర్కింగ్ వైర్ ఫ్రేమ్ లో ఏమేమి యూజ్ చేస్తారు టెక్నాలజీస్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ jQuery అంతా అందులోకి వస్తుంది. జావా స్క్రిప్ట్ అంటే ఓన్లీ జావా స్క్రిప్టే కాదు, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా, యాంగులర్ కానీ, వ్యూ కానీ, బ్యాక్ బోన్ కానీ, నోడ్ కానీ, రియాక్ట్ కానీ, ఇందులో ఏదో ఒక టెక్నాలజీ కూడా పిక్ చేసి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే అనుకున్నారో ఆ టెక్నాలజీస్ కి వాళ్ళ ప్రాజెక్ట్ ఏ టెక్నాలజీ సూట్ అవుతుందో ఆ JS అనేది పిక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ కి ఇస్తూ ఉంటారు. సో ఆ నెక్స్ట్ లెవెల్ పీపుల్ ఎవరు అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒక సైట్ అంతా ఇచ్చేసాడు. సో ఫస్ట్ లాగిన్ చేయాలి. లాగిన్ అనేది అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే ఫీల్డ్ డిజైనింగ్ అంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇచ్చేసాడు. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇచ్చిన టెక్స్ట్ బాక్స్ లో డేటా, మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనడంతోనే ఇట్ షుడ్ గో టు డీబీ అనమాట. డీబీలోకి వెళ్ళి అసలు ఈ పర్సన్ యొక్క క్రెడెన్షియల్స్ పర్ఫెక్టా కదా, కరెక్టా కాదా, రిజల్ట్ అనేది డీబీ నుంచి చెక్ చేసుకొని కరెక్ట్ అయితే లాగిన్, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ అని చూపిస్తారు కదా. సో ఇది ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ వర్క్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ప్రజెంట్ నేను నా ట్రెండింగ్ అండ్ డిమాండెడ్ కోర్సులో కూడా చెప్పాను కదా, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూ టీమ్స్ని మెయింటైన్ చేసే బదులు ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఒక టీమ్కే రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇచ్చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఒకరు ఫ్రంట్ ఎండ్ చేయడం, మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఒకరు డీబీతో కమ్యూనికేషన్స్, వెబ్ సర్వీసెస్ రాయడం, ఇవన్నీ ఏంటని చెప్పి రెండు ఒకే పర్సన్ డీల్ చేస్తారు. ఐ మీన్ ఒకే టీం డీల్ చేస్తారు. ఒకే పర్సన్ అంటే మళ్ళీ ఒకరే అనుకునేవారు, ఒకే టీం డీల్ చేస్తారనమాట. ఇంతవరకు డిఫరెంట్గా ఉంది కదా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఇక్కడ ఏంటంటే వీళ్ళే వెబ్సైట్కి లైఫ్ ఇస్తారు అండ్ వీళ్ళే బ్యాక్ ఎండ్కి రావాల్సిన కోడ్ని రాస్తారు, ఏదైనా జావా యూస్ చేసి కానీ, పైథాన్ యూస్ చేసి కానీ. సో ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అంతా ప్రాజెక్ట్ చేసేసాం, అయిపోయింది. సో నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్లయింట్కి ఇచ్చేయలేం కదా, డైరెక్ట్గా రిలీజ్ చేసేయలేం కదా. సో మనకి మన ప్రాజెక్ట్లో మనం చేసిన ప్రాజెక్ట్ని ఒకరు వెరిఫై చేసి ఇందులో ఇష్యూస్ ఏమున్నాయో మనకి చెప్పాలి. సో నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే QA దగ్గరికి వెళ్తుంది. నథింగ్ బట్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అనలిస్ట్ కానీ, టెస్టర్ అనండి, ఇంకేదైనా అనండి, నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళ టెస్టింగ్లో యూజ్ చేసే టెక్నాలజీస్, ఆటోమేషన్, టెస్ట్ కేసెస్ రాయడం, అసలు ఈ ఇష్యూ ఇప్పుడు సపోజ్ నేను ఇందాక లాగిన్ గురించి చెప్పాను కదా, యూజర్ నేమ్, పాస్వర్డ్, సో ఇచ్చేస్తే లాగిన్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాస్తారు. టెస్ట్ కేసెస్ అంటే ఇప్పుడు ఒక యూజర్ నేమ్ ఇచ్చి క్లిక్ కొడితే వెళ్తుందా ప్రాజెక్ట్, ముందుకు వెళ్తున్నాడా యూజర్, లేదు యూజర్ నేమ్ ఇవ్వకుండా పాస్వర్డ్ ఇచ్చేసి క్లిక్ అంటే ముందుకు వెళ్తున్నాడా, అసలు ఇవి ఏవి వెళ్ళకుండా లాగిన్ చేస్తే ముందుకు, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ అన్నీ
ఒక 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 సినారియోని వెరిఫై చేయడానికి నా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ కేసెస్ అనేవి రాసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది మాన్యువల్ టెస్టర్స్ చేస్తారు. మళ్ళీ ఇందులో ఆటోమేషన్ పీపుల్ ఏం చేస్తారంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ వాళ్ళు వేసిన కోడ్ ఉంటుంది కదా, సో లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తూనే ఉంటారు. సో ఈ కోడ్ అనేది అసలు ఎంతవరకు వ్యాలిడ్గా ఉంది, ఒకవేళ మనం సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డౌన్ టైం వస్తుంది కదా, అప్పుడప్పుడు మీ రిక్వెస్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, సర్వర్ నుంచి రెస్పాన్స్ లేదు అని అంటారు కదా. సో అప్పుడు ఏంటంటే మనం కోడ్ రాసేసాం, చాలా టైం తీసుకుంటుంది సర్వర్ లోడింగ్కి. సో ఇటువంటివన్నీ ఈ ఆటోమేషన్ టెస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మన కోడ్లో ఉన్న ఇష్యూస్ ఇంత సెకండ్స్లో లోడ్ అవ్వాలి, ఇన్ని సెకండ్స్లో లోడ్ అవుతుంది, సో ఇట్ ఈస్ ఇష్యూ, ఇది క్లయింట్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా ఉండదు, సో మీరు అగైన్ ఫిక్స్ చేయండి అని ఇచ్చేస్తుంటారు. సో ఇలా ఇటరేషన్స్ తిరుగుతూ ఉంటాయి డెవలపర్స్కి టెస్టర్స్కి. ఫైనల్గా అంత ప్రాజెక్ట్ అయిపోయింది, వీళ్ళు సైన్ ఆఫ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ అంతా ఒక కోడ్ రాసేసి ఉంటాం కదా, ఈ కోడ్ రాసిన దాన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తాం మా క్లయింట్స్కి. అలా ఇచ్చేయం కదా, కోడ్ అనేది మన దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనం వర్కింగ్ లింక్ ఒకటి ఇస్తాం. కొన్ని టైప్ ఆఫ్ ఇప్పుడు రెండు ప్రోడక్ట్ కంపెనీ, రెండు సర్వీసెస్ కంపెనీ అంటే కోడ్కి కూడా యాక్సెస్ ఉంటుంది, బట్ డైరెక్ట్గా మొత్తం వాళ్ళకి మనం కోడ్ ఇచ్చేయాలి. వాళ్ళకి ఏంటంటే మనం ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, సో ఈ లింక్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ మన కోడ్ అంతా డిప్లై చేయడానికి ఒక పర్సన్ అనేవాడు ఉండాలి. సో వాడికి ఏంటంటే టెక్నాలజీస్ అన్ని ఐడియా ఉండాలి, ఎట్ ద టైం ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం చేసిన సెట్ ఒక ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేయొచ్చు, ఇంకో ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేయకపోవచ్చు, ఒక దగ్గర ఒకలాగా బిహేవ్ చేయొచ్చు, ఇంకో దగ్గర ఇంకోలాగా. సో ఇక్కడ డెవలప్స్ ఇంజనీర్ అనేవాడు వస్తాడు. సో ఇదేంటంటే మన కోడ్ని మొత్తం క్లౌడ్లో డిప్లై చేసేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. సో ఇలా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే. సో దిస్ ఇస్ అనమాట. సో ఇప్పుడు మనం శాలరీస్ గురించి మాట్లాడుకుందాం. సో మొబైల్ అప్లికేషన్ డెవలపర్ ఇనిషియల్ శాలరీ ఎలా ఉంటుంది అంటే శాలరీ వచ్చేసి ఎంట్రీ లెవెల్ వచ్చేసి 3 lakhs నుంచి రేంజ్ 3 lakhs to 20 lakhs బిట్వీన్ ఉంటుంది. మళ్ళీ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వేరీ అవుతుంది కంపెనీ టు కంపెనీ. అండ్ యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్కి ఎంత ఉంటుంది శాలరీ అంటే 2 lakhs నుంచి 10 lakhs వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఎంత ఉంటుంది శాలరీ అని అంటే 2.5 lakhs నుంచి వీళ్ళకి 16 lakhs వరకు ఉండొచ్చు. అండ్ బ్యాక్ అండ్ డెవలపర్కి ఎంత ఉంటుంది అంటే 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే 18 lakhs వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డిమాండెడ్ ఫుల్ స్టాక్ డెవలపర్, వీళ్ళే అన్నీ చేస్తుంటారు కదా బోత్ ఆపరేషన్, సో వీళ్ళకి బిగ్ శాలరీ ఎక్కువనే ఉంటుంది. 3.5 lakhs నుంచి వీళ్ళు 25 lakhs వరకు ఉండొచ్చు వీళ్ళ శాలరీ. అండ్ ఇంకా డెవలప్స్ గురించి నేను ఇందాక చెప్పాను కదా, డెవలప్స్ ఇంజనీర్, సో ఇది చాలా హ్యూజ్ డిమాండెడ్, అన్ని టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. సో వీళ్ళకి శాలరీ కూడా ఎక్కువనే ఇస్తూ ఉంటారు, డిమాండ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో వీళ్ళ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4 lakhs నుంచి స్టార్ట్ అయితే ఇది 30 lakhs వరకు ఉంటుంది వీళ్ళ రేంజ్. సో నేను ఈ చెప్పిన ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటంటే బేసిక్గా యూజ్ చేసేవి. ఇంకా నేను చాలా చెప్పాను, డేటా సైన్స్ అని, అనలిస్ట్లు అని, ఇవన్నీ. సో ఇది అపార్ట్ ప్రాజెక్ట్ అయిపోయిన ప్రాజెక్ట్ ముందు చేసే వరకు, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత చేసే వరకు అనమాట. మెయిన్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే డెవలపర్ టీం గురించి మాత్రమే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్కి ఇంజనీర్కి డిఫరెన్స్ ఏంటో చెప్తా అన్నాను కదా. సో అందరికీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, డెవలపర్ అంటారు, అసలు ఏంటబ్బా డిఫరెన్స్ అని అందరూ అనుకుంటారు. సో ఇంజనీర్, డెవలపర్ ఇద్దరు చేసే వర్క్ పేర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది కానీ చేసే వర్క్ అనేది సేమ్ ఉండదు. చేసే వర్క్ అనేది ఏమనేది ఒకటే, బట్ వర్క్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, తను ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి. సో ప్రాజెక్ట్ అనేది చేయాలి అంటే దానికి డిజైన్ ఏం యూజ్ చేసుకోవాలి, దానికి ఏ స్కిల్ అనేది యూజ్ చేసుకోవాలి, అండ్ ఎలా చేయాలి, ఇలా డెసిషన్ అంతా తన చేతిలో ఉంటుంది, తన ప్లానింగ్ కూడా చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ డెవలపర్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ డెవలపర్స్, బ్యాక్ అండ్ డెవలపర్స్. సో వీళ్ళందరికీ ఏంటంటే ముందే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే ఆర్కిటెక్ట్ అనేవాడు ఎలాంటి స్కిల్స్ని యూజ్ చేయాలి, మీరు ఇది యూజ్ చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని ఒక ప్లాన్ ఇస్తారు. దాని వైజ్గా వాళ్ళు కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ డెవలపర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో. సో నా వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి, ఏదైనా టెక్నాలజీ గురించి కానీ, ఇంకేదైనా మీ క్వరీస్ గురించి కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు అనుకున్న మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. అండ్ నన్ను కమెంట్స్లో చాలా మంది కొన్ని టెక్నాలజీస్ గురించి చెప్పమని అండ్ కొన్ని క్వరీస్ గురించి అడుగుతున్నారు. సో నేను అన్ని గో త్రూ అవుతాను, వన్ బై వన్ వీడియో చేసుకుంటూ వెళ్తాను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.